స్టార్ట్ చేశాం. నేను మా మిత్రులు తెలుగురావు గారు కొంతమంది మిత్రులతో కలిసి నిరంతరం ఈ ప్రజా పాలన చేస్తున్న దానికి మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. అలానే రఘురామరాజు గారి అరెస్టు నేపథ్యంలో భారతదేశంలో వ్యవస్థల పనితీరు గురించి రచయిత గారు ఒక విశ్లేషణ చేశారు. అత్యున్నత చట్టసభ లోకసభ సభ్యుడైన ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు. ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు. న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు. కొట్టిన కాకీలు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇది భారతదేశంలోని వ్యవస్థల పనితీరు. ఎంత బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల మీద రచయిత గారు విశ్లేషించి రాశారు అంటే ఎంత ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని చదవాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటున్నా. ఇంకొకటి, సినిమా టికెట్ల విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక తుంగా లక్ష్మీనారాయణ గారు అనే ఒక మెసేజ్ పంపారు. ఒక సామాజిక కార్యకర్త సినిమా టికెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుంది. అలానే మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుంది. కానీ ప్రభుత్వం వాటాదారుగా ఉన్న గంగవరం పోర్టు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. అంటే ఏదైతే చేయాలో అది చేయకుండా తమ అహం నెరవేరడం కోసం ఏదైనా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో ఎన్నో పొందుపరిచారు. ఈ విధ్వంసాన్ని మనం కానివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి సారథ్యంలో ఈ సమాజం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ విధ్వంసం నుండి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు మీ వెనుక మేము నడుస్తామని చెప్పేసి ఒక చిన్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలా మంది మిత్రులారా సమయభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆంధ్రప్రదేశ్. ఈ పుస్తకం చదివి శివారెడ్డి గారు చాలా స్ఫూర్తి పొందినట్టు మంచిదే, కానీ మనకి పనులుంటాయి. కాస్త తక్కువ మాట్లాడమని అభ్యర్థించక తప్పని పొజిషన్లో నేనున్నాను. ఇప్పుడు ముప్పాడ సుబ్బారావు గారు ఆయనన్నా నా విజ్ఞప్తిని గమనిస్తారని అనుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి, అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విధ్వంసం అనే పుస్తకం ప్రారంభం ప్రజావేదిక కూల్చివేత నుంచి జగన్మోహన్ రెడ్డి కూల్చివేసే వరకు ఉంది.
అంటే ఇన్ని అంశాలు దీంట్లో ఇది కనుక చదివితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన పోలీసుల్ని విచారణ సంస్థను ఉపయోగించి రాజ్య హింసకు ఏ విధంగా పాల్పడిందో స్పష్టంగా కనపడుతుంది. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఈ నియంత పాలనలో ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, తమ హక్కుల కోసం తమ సమస్యల కోసం పెట్టే ఆందోళన పిలిపిస్తే గృహాల అరెస్టులు, 151 నోటీసులు, నిర్బంధాలు ఇవన్నీ చూస్తే ఒక నియంత పాలనలో ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఎంతతో ఆగల పాత్రికేయుల వల్ల ఏదైతే మార్గదర్శన పేరుతో ఈనాడు మీద కక్షతో, అలానే TV5, ABN, ఆంధ్రజ్యోతి పత్రికల మీద ఆయన పాత్రికేయులు బెదిరించడానికి జీవో నెంబర్ 2430 తీసుకొచ్చాడు. ఇది సమాచార శాఖ వాళ్ళే ఫిర్యాదు అవసరం లేదు. ప్రతి ప్రభుత్వ శాఖ అధికారి పాత్రికేయులు వార్తలు రాస్తే వాళ్ళ మీద ఫిర్యాదులు ఇవ్వచ్చు. అంతేకాదు అధికారులు ఎవరు వాళ్ళలేదు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని లాంటి అనేక మంది అధికారుల్ని ఏ విధంగా పాలనలోకి వచ్చిన తర్వాత వేదికలకు చేశారో నాకు స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళనే కాదు, సుప్రీంకోర్టు ఇచ్చాడు తీర్పును సైతం అరెస్ట్ చేసినప్పుడు పార్టీ నోటీస్ ఇవ్వాలి, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అవ్వాలన్నప్పుడు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో అవ్వాలంటే ఇక సామాన్య పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కాకుండా చేశారు. విశాఖపట్నంలో ఆయన మీటింగ్ పెట్టి గృహ నిర్మాణం చేశారు. ఆయన నిర్బంధించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో, రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను కూడా అతి క్రూరంగా అంగీకరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది ఒకటే కాదు, ఒక్క సుధాకర్ దగ్గర నుంచి మొదలై వీధి సుబ్రహ్మణ్యం వరకు, డోర్ డెలివరీ వరకు వెళ్ళింది. సీతానగరంలో దళితుల్ని గుండె గీసి పోలీస్ స్టేషన్లో వేధింపులు చేస్తే, చిత్రహింసలు చేస్తే వాటికి ముందస్తు వేలు తెప్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే 23 గాయాలు, 3 అంతర్గత గాయాలతో ఆయన ఒంటి మీద ఉంటే ఆయన బెయిల్ ఇవ్వడానికి అనంతబాబు సుప్రీంకోర్టుకు వెళ్తే డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తారు. అనంతబాబుకి బెయిల్ వచ్చి మధ్యస్థ వేయాలని చెప్పేసి చెప్పేశారా? వీళ్ళు దళిత హక్కులను కాపాడే వల్ల దళితుల మీద మాట్లాడే నైతిక హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని చెప్పేసి ప్రశ్నించవలసిన సమయం అవసరమైంది. కాబట్టి ఒకవైపున దళిత హక్కులను చేస్తున్నారు, ప్రజా హక్కులను చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల యొక్క నోరు వెప్పకుండా వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పోలీసు కేసులు ఎవరు పెడతా ఉన్నారు? గతంలో ఎవరైతే బాధితులు పెట్టేవారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెడతా ఉన్నారు అధికారులు. రెండో వైపున పోలీసు అధికారులు పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. బాధితులు పెడుతున్నా అది కూడా కేసులు ఎవరు చెప్తూ ఉన్నారు? పాపం సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ప్రకటించి పలానా వాళ్ళ మీద కేసులు వస్తాయని చెప్పి అప్పుడు సిఐడిలను పోలీసు వారికి గుర్తొచ్చి కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. IAS, IRS అని చేస్తున్నారు, పోలీసులు విధులు మర్చిపోయారు. IAS పోలీసులు న్యాయస్థానానికి చేసి నీ మొహం కొట్టడానికి కూడా సిద్ధేస్తుందని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజున ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉన్నారంటే ఇంతకన్నా సిద్ధిగా ఉండాలని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే, ఏ వ్యవస్థలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఎవరి హక్కులు పరిరక్షించబడలేదు. మానవ హక్కులు అనేది కట్టుకునేలా కనబడటం లేదు. ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలి, నియంత్రణ అంతమొందించాలి, నియంత్ర పాలనకు తిప్పలకు పలకాలని చెప్పేసి ఈ పుస్తకం చదివిన ఏ ఒక్కరైనా చదివితే పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎవరు సాధించరు. అన్ని అంశాలని చాలా క్షుణ్ణంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ప్రభుత్వం అందించే నియంత్రణ పొగలు పేజీ చూసా ప్రతి పేజీకి ప్రభుత్వం వ్యవహరించే నియంత్రణ పాలన స్పష్టంగా నిలబడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి పుస్తకాన్ని ప్రజలకు అందించేందుకు రచయిత గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సుబ్బారావు గారు. బాలకోటయ్య గారు. ధన్యవాదాలు. సభకు జైవీకులు మాన్యశ్రీ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, రామకృష్ణ గారికి, నా పెద్దలు, నా సోదరులు రామకృష్ణ గారికి, విశాలంగా ఏకే రామారావు గారికి, నా స్నేహితులు 572 పేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయికకి కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. కవిని కన్న తల్లి గర్భము ధన్యం, వృద్ధిని కొన్నవాడు మృతుడుగా అంటారు 10 సంవత్సరాల పూర్వం జాషువా. ఒక కవిని కన్న తల్లి ఆమె గర్భమే ధన్యం. ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో, ఈ కావ్యం బతుకున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడుగా. ఇది ఒక చరిత్ర. నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు. ఉయ్యాలలో బిడ్డలకు దోలపాట పాడే అమ్మ, ఉయ్యాలలోని బిడ్డలకు దోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జైలుపట్టి ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుంది? ప్రళయం వస్తుంది, ప్రళయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇరిపోయారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తగ్గింది ఎవరు? రాజధాని ఉద్యమ రైతు మహిళ మిత్రులారా, మొత్తం విధ్వంసం. నేను సురేష్ గారిని అభినందిస్తున్నాను. 2019 మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ సొమ్ముతో కుప్పగొల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాన్ని తొలగించాల. ఎందుకు తొలగించాలా? దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ చూస్తూ ఉండాలి. ఇంత క్రూరత్వమా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు తీర్పులో 72 అడుగుల ఎత్తున ఓడల్లో బంధించాం, భద్రత ఉందని చెప్పని కొన్నవాళ్ళు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళంట నిలబడింది. అన్ని టీవీ డిబేట్లలో బాగా పడిపోయాయి. బాలకోటి వచ్చి దెబ్బలకి నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళా రిజర్వేషన్ కాపాడుకొని మీ అందరూ ముందుకు వచ్చింది. ఇంత విధ్వంసమా? నేను ఒక మాట చెప్తున్నా, నా సమయపాలన పాటిస్తా. మీరు దోచుకోండి, ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి. భూ కళ్యాణాలు దోచుకోండి, భూములను దోచుకోండి, ఆస్తులు దోచుకోండి. కానీ మీరు చేసే విధ్వంసం చెప్తున్నాను సురేష్ కుమార్ గారు, మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు. నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారి విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులు కలవమని భయపడిపోయింది. ఆ తల్లి ఈ ఆసుపత్రిని కండువాలు చూసి ఇతని వాడి పేరు బాలకోటయ్య, టీవీలలో నా భర్త గురించి మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చింది. మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధిస్తే ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కాదా? ఒక ఒంగోలులో నూకలు మన అంగన్వాడీని చంపితే అదే చచ్చిందా? లేదు వెంకటేశ్వర ఇంకోసారి కాదు. ఎవరు
కాదు. నలుగురు బిడ్డలతో అదృష్టం భాగ్యం రైలు పట్టాల మీద పడుతుంది. నాన్న నేను చావు నాన్న, 12 ఏళ్ళ కూతురు నేను వెళ్ళిపోతాను నాన్న అంటే పట్టుకొని అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీ కన్నయ్య ఎవరు పెడతారే, బడిగా కూడా పంపిస్తాడు, చదువు కూడా చెప్పిస్తాడు. చచ్చిపోవాలన్నా ప్రభుత్వం పరిపాలన ఎప్పుడు చూసారా మీరు? 16 మంది ముఖ్యమంత్రులు ఏర్పడిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అనే పుస్తకాలు తెలియజేసే ముఖ్యమంత్రి పరిపాలన చూసారా? ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సాధించింది నేను చెప్తున్నా. మద్యం ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు విక్రయం చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా ఏడాది 2,000 కోట్ల రూపాయలు అమ్మాడని చెప్పాలా? విద్యుత్ ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా 50,000 కోట్ల రూపాయలు మన మీద బాగా వేశారని చెప్పాలా? ఈ రాష్ట్రంలో గంజాయి